ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, తండ్రి ఎలాగైతే కుమారుడి మీద జాలి పడతారో అలాగా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడినంట. దేవుడు మన యందు ఎంతగానో ఆయన జాలి చూపించి మనల్ని నడిపించాలి అంటే ఆయన యందు భయభక్తులు గల వారిగా మనము ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడి యొక్క వాగ్దానంలోని ఆశీర్వాదము ఉన్నది, ఆజ్ఞ కూడా ఉన్నది. ఎందుకు అని అంటే దేవుని యందు భయభక్తులు గల వారు ఎల్లప్పుడూ కూడా ఆయన జాలి చూపిస్తారంట. భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడే ఆయన యొక్క జాలి అనేది మన ఎడల ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందు భయభక్తులు అనగా ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొంటూ ఆయన యొక్క జాలిని మనము పొందుకోవాలి అని దేవుడు ఈ యొక్క దినము సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని ఇండ్ల కట్టించుకుని వాటిలో నివాసము చేయుడి, తోటలను నాటి వాటి ఫలములు అనుభవించుడి. దేవుని యొక్క జాలి ఎలా ఉంటుంది అని అంటే మనం సుఖముగాను, సంతోషముగాను, ఫలభరితముగాను, ఆనందముగాను, అలాగే మన జీవితాలలో ఎక్కడా కూడా లోటు అనేది లేకుండా ఆయన కృప అలాగ మనల్ని దీవింపబడతామంట. అందుకని దేవుడు అంటూ ఉన్నారు, చక్కటి ఇళ్లలో మీరు నివసిస్తారు, మంచి తోటలు నాటుకొని వాటి ఫలములను అనుభవిస్తారు. మీరు ఎల్లప్పుడూ కూడా ఎంతో మీ యొక్క జీవితాలలో నా కృపను అనుభవిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనం అవన్నీ కూడా పొందుకోవాలి. ఆయన యందు మనము ఆనందించాలి అంటే ప్రతిదినము కూడా ఆయన ఆజ్ఞకి లోబడి భయభక్తులు కలిగి ఆయన యొక్క పాదాలు పట్టుకొని జీవిస్తే కనుక మన జీవితాలలో ఆనంద సంతోషకరమైన దినములు ఉంటాయని ఈ దినము దేవుడు బోధిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు అయ్యా. నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితాలలో నాయన మీ యొక్క నాయన దయాలత్వము, నాయన జాలి అనేది ఉంటూ ఉన్నది. కాబట్టి నాయన మేము సుఖముగా, సంతోషముగా ఆనందించగలుగుతూ ఉన్నామయ్యా. నీకు వందనాలు నా ప్రభువా. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మీ కృపని అనుగ్రహించండి, మీ బహుమానాన్ని అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారి నాయన వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి పనులు, వారి బిజినెస్, వివాహములు, అలాగే వారి యొక్క ఉద్యోగములకి తోడై ఉండండి నా ప్రభా. సహాయం చేయండి నాయన. నా ప్రభా, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకెళ్ళి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభా. నాయన కృప చూపించండి. ఈ భూమి మీద ఉన్న నా ప్రభా అనేక మంది జీవరాశులు నాయన, నా తండ్రి, మరి నా ప్రభా ఎన్నో నాయన, నా ప్రభా పక్షులు, నాయన జంతువులు అన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాటికి కావాల్సిన ప్రతి అవసరత ఆకర తీర్చండి నా ప్రభా. నాయన ఎవరు కూడా నాయన పాము కాట్లకి నాయన బలి కాకుండా మంచిగా నాయన పాములకి దూరంగా ఉండేలాగా వారిని సహాయం చేయండి నా ప్రభా. ఇక్కడ కూడా నా ప్రభా ఎన్నో విషయాలలో నాయన నా తండ్రి నష్టపోకుండా నాయన అగ్ని ప్రమాదాలు సంభవించకుండా సహాయం చేయండి నా ప్రభా. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఆపరేషన్స్ చేయించుకొని ఉన్నవారిని మంచిగా ఆరోగ్యపరచండి.
ఇంకా చేయించుకోవాల్సిన వారిని నాయన మంచి జ్ఞానం ఇచ్చి డాక్టర్స్కి ఆ ఆపరేషన్స్ అన్నీ మంచిగా జరగడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి మంచి మందులు కనుక్కోవడానికి కృప చూపించండి. మంచి డాక్టర్స్కి జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. మంచిగా వారి జీవితాలు ఉండడానికి కృప చూపించండి నా ప్రభు. అయ్యా నా తండ్రి, ఎక్కడా కూడా నాయన ఎటువంటి నాయన బ్యాడ్ సంఘటనలు జరగకుండా ప్రతి మానవుని సంరక్షించండి, సహాయం చేయండి. ఎవ్వరు కూడా నాయన నరకానికి వెళ్ళకుండా పరలోకానికి రావడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, మీ యొక్క కృపను వేడుకుంటున్నాను, మీ యొక్క దయను వేడుకుంటున్నాను. ఈ లోకంలో నాయన నా తండ్రి ఏది శాశ్వతమైనది కాదు, కానీ సమస్తమును నాయన మీతో ఉన్నది మాత్రమే శాశ్వతమైనదని ప్రతి మానవుడు గ్రహించుకొని నా ప్రభు దాని గుండా వెళ్ళడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటుంది గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.